దేశంలో నేడు చివరిదైన 7 దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించున్నారు. ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తదితరులు ఉన్నారు. 7వ దశ పోలింగ్లో దాదాపు 10.06 కోట్ల మంది ఓటర్లు పాల్పంచమన్నారు. పోలింగ్ తీరును పర్యవేక్షించేందుకు 172 మంది ఎన్నికల పరిశీలకులు నియమించారు. 2707 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 2799 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, 1080 నిఘా బృందాలు, 560 వీడియో మానిటరింగ్ టీములను ఏర్పాటు చేశారు.